ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో ఒక హిజ్రాను అతి దారుణంగా అతి కిరాతకంగా హత్యకు గురైంది. ఈ ఘటనను నిరసిస్తూ శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హిజ్రాలు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. హిజ్రాను హత్య చేసిన దుండగుడిని కఠినంగా ప్రభుత్వం శిక్షించాలని, ఉరితీయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల దేవుని గుట్ట నుండి ర్యాలీగా విచ్చేసిన హిజ్రాలు తెలంగాణ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసన వ్యక్తం చేసిన హిజ్రాలు తాము కూడా సమాజంలో మనుషులమేనని, తమను మనుషులుగా గుర్తించాలని, తాము కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులకు ఎవరికైనా ఏదైనా జరిగితే అందరూ స్పందిస్తారు, కానీ తమకు ఏదైనా జరిగితే ఎవరూ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఒక దుండగుడు ప్రేమ పేరుతో అతి దారుణంగా ఒక హిజ్రాను హత్య చేస్తే సమాజం తమ వైపు నిలబడకపోవడం బాధ కలిగిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యురాలు అయిన ఒక హిజ్రాను హత్య చేసిన వాడిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సమాజంలో తమను గౌరవించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమకు కూడా కొన్ని ప్రత్యేక చట్టాలు తేవాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పెట్టండి ఇదో మా ఏం కదా ఏపీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎవరు లేరు, వీళ్ళకి ఏం చేసినా ఎవరు రారు అనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళు ఇంత క్రూరంగా చేస్తున్నారండి. ఇప్పుడనే కాదు, ఇంకా చాలా ఘటనలు కూడా ఇట్లాంటివి జరిగినాయి. మాకు గవర్నమెంట్ కొంచెం సహకరించాలి, ఇట్లాంటివి జరగకుండా కొంచెం చట్టాలు తీసుకురావాలి. మేము కోరుకునేది కూడా అదే అండి. మేము కూడా బెగ్గించేసుకొని బతికే వాళ్ళమే. సొసైటీలో అబ్బాయి తప్పు చేస్తే తప్పు అనరు, అమ్మాయి తప్పు చేస్తే తప్పు అనరు. ఏ ట్రాన్స్జెండర్ అన్న చిన్నది ఏదైనా ఇష్యూ అయితే దాన్ని మొత్తం పబ్లిసిటీ చేస్తున్నారు. ఇట్లాంటివి ఎందుకు చేయట్లేదండి? మా బాధ అదే. అంటే మాకు తల్లిదండ్రులు లేక, సొసైటీ అన్ని దేనికి అనేది లేక, ఇట్లాంటి వీడి వల్ల మా ట్రాన్స్జెండర్లు ఒక అబ్బాయిని నమ్మితే చాలా ప్రేమగా నమ్ముతారు. ఇట్లాంటి ఒక ఎద వల్ల ఈరోజు మా సభ్య సమాజం, మా ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం ఈరోజు బాధపడుతుంది. ఒక అనకాపల్లి జరిగితే మీరు ఎందుకు ర్యాలీ చేస్తున్నారంటే, ఇది మా కమ్యూనిటీ అండి. మా కమ్యూనిటీ ఎక్కడ అన్యాయం జరిగినా మా కమ్యూనిటీకి మేమే తోడనుకుంటాం. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి ఈరోజు మాకు సపోర్ట్ ఇవ్వరు. మా కమ్యూనిటీకి మేమే సపోర్ట్ ఇచ్చుకుంటాం. మంచి అయినా చెడు అయినా ఎక్కడైనా మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కనుక మా కమ్యూనిటీకి మేమందరం సాధారించుకుంటాం, సపోర్ట్ ఇచ్చుకుంటాం. మేము కోరుకునేది ఒకటే, ఈరోజు తనను తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. ఒక వారమో నెల తర్వాత వదిలేశారు. ఈ అమ్మాయి జీవితం ఏం కావాలండి? ఎంత నరకం. ఒక సర్జరీలు చేయించుకొని చాలా బాధలు పడతాం. మేమంటే ఇంత హైట్ పర్సనాలిటీ ఉన్నా కూడా మా ఒళ్ళు అనేది చాలా అపురూపంగా ఉంటుంది. వీడు మనిషా పశువా ఇంత క్రూరంగా అసలు నరకడానికి? ఆ వీడియోస్ కూడా ఒకసారి చూపించండి. ఎంత క్రూరం అంటే ఎక్కడ కూడా నేను చూడలేదు, వినలేదండి. నేను వచ్చి కూడా 15 years అవుతుంది. 15 yearsలో ఇలాంటి ఒక వరస్ట్ ఎదవని నేను ఎక్కడ చూడలేదు. నేను గవర్నమెంట్ కానీ ఇక్కడున్న సొసైటీ వాళ్ళని ఒకటే కోరుకుంటున్నా, మమ్మల్ని దగ్గర గుణిస్తే గుంజండి, లేదంటే వదిలేయండి, కానీ మీరు ఇట్లాంటివి ఎప్పుడు చేయకండి అని నేను ప్రతి ఒక్కళ్ళకు చేతులు జోడించి అడుగుతున్నానండి.
మీడియా మిత్రులందరికీ మా యొక్క నమస్కారము. మేము ఈరోజు ఈ మీడియా ముందర అనుకున్నది మా దాంట్లో మా ట్రాన్స్జెండర్ని చాలా ఘోరంగా అంటే ఘోరంగా, అసలు ఇలాంటి పని మన ఇండియాలో ఎవరు ఇలా ఇంత ఘోరంగా చెయ్యరు. అలాంటిది ఒక వ్యక్తి ప్రేమ పేరుతో మా హిజడాతో కొన్ని సంవత్సరాలు తను ఉండి తన భాగాలు, శరీర భాగాలు, తన తల మొండెము, తన చేతులు ఎక్కడ పార్ట్స్ అక్కడ కోసేసి గుర్తు తెలియని ప్లేస్లలో తనకు నచ్చినట్టుగా చేశాడు. ఇప్పుడు మేము కోరుకున్నది గవర్నమెంట్ ఇది ఒకటేనండి. ఈరోజు ఇదే మన ఇండియా, మన భారతదేశంలో ఎవరికైనా, ఒక లేడీస్కి అయినా ఒక జెంట్స్కి అయినా ఇలాంటి ఘోరము ఎవరికైనా జరిగితే గవర్నమెంట్ వాళ్ళు ఎంత ముందుకు వస్తారు. ఈరోజు ఇదే ఆంధ్రప్రదేశ్, ఇదే ఇండియాలో మేము కూడా ట్రాన్స్జెండర్స్ జీవిస్తున్నాం కాబట్టి మా దాంట్లో దీపు అనే ట్రాన్స్జెండర్ని బన్నీ అనే పిల్లగాడు చంపేశాడు. అందుకోసమే ఈ బన్నీ అనే పిల్లగానికి జైల్లో పెట్టి కూర్చోబెట్టుకోకండి. మా హిజడాల మా నుంచి మాకు కావాల్సింది ఒకటే, ఆ పిల్లగాని ఆ జైల్లో పెట్టే బదులు 10 నిమిషాలు మాకన్నా వదిలేయండి, లేకపోతే ఆ పిల్లగాని చట్ట ప్రకారంగా ఉరియన్న తీయండి. మేము కోరుకున్నది అందరికీ ఇది ఒకటేనండి, గవర్నమెంట్ వాళ్ళకి.